హాయ్, హలో, నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఆన్లైన్లో ఏపీ త్రిబుల్ ఐటీకి అయితే ఎలా అప్లై చేసుకోవాలన్నది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకైతే నిన్న నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఏపీ త్రిబుల్ ఐటీకి సంబంధించి. త్రిబుల్ ఐటీకి మీరు ఆన్లైన్లో మీరే ఎలా అప్లై చేసుకోవాలన్నది ఈ వీడియోలో అయితే మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. ముందుగా గూగుల్ అయితే admissions.rgukt.in అని టైప్ చేయండి. మీకు క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇదే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ అని చెప్పి దానికి సంబంధించిన మెయిన్ వెబ్సైట్ అనమాట. అడ్మిషన్స్ కి సంబంధించింది. ఇది 2026కు సంబంధించిన అడ్మిషన్ నోటిఫికేషన్ మరియు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ మీరు అన్ని డీటెయిల్స్ అయితే చూడొచ్చు. ఆన్లైన్ అప్లికేషన్, స్టూడెంట్ లాగిన్, అప్లికేషన్ ఐడి, ఇంపార్టెంట్ డేట్స్, హెల్ప్ డెస్క్ కు సంబంధించిన డీటెయిల్స్ అనమాట. కింద మీరు రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేశారంటే మీకు అప్లికేషన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అక్కడ ఆన్లైన్ అప్లికేషన్ మీద అయినా క్లిక్ చేయండి, లేకుంటే కింద రిజిస్టర్ ఏపీ స్టూడెంట్స్ అని అయినా క్లిక్ చేయండి. ఇట్లా ఈ విధంగా ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ మరియు ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ అదర్ స్టేట్ స్టూడెంట్స్ అని చూపిస్తుంది. మనమైతే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన స్టూడెంట్స్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేస్తున్నాము. అక్కడ ఏదైతే వాళ్ళు క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఏదైతే అది సెలెక్ట్ చేయండి. ఏపీఎస్ఎస్సి అవనివ్వండి, సిబిఎస్ఈ అవనివ్వండి, మరియు ఇతర ఏదైనా కానివ్వండి, అదైతే ఏపీఎస్ఎస్సి అయితే సెలెక్ట్ చేసుకోండి. మరియు 10th హాల్ టికెట్ నెంబర్ అయితే ఇవ్వండి. ముందుగా నాదొక విన్నపం ఏంటంటే, నేను ఇక్కడ డేటాను అంతే బ్లర్ చేస్తాను. ఎందుకంటే కనీసం అడ్రస్ చూపించినప్పటికీ కూడా సైబర్ బుల్లింగ్ కింద స్ట్రైక్స్ అయితే పడుతున్నాయి యూట్యూబ్ నుంచి. కాబట్టి మీకు ఏ విధంగా అప్లై చేసుకోవాలన్న పూర్తి ప్రాసెస్ ని అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డేటా మాత్రం మీకైతే చూపేయలేను యాజ్ పర్ యూట్యూబ్ గైడ్ లైన్స్ అనమాట. మీకు ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడెక్కడ ఏమేమి ఎంటర్ చేయాలన్నది మాత్రం అన్ని అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ 10th హాల్ టికెట్ నెంబర్ని అయితే మీరు ఇవ్వవలసి ఉంటుంది. మరియు దాని పక్కనే మీరు స్టూడెంట్ నేమ్ అయితే మీరు పెట్టుకొని ఉండాల్సి ఉంటుంది. ముందుగా మీరు స్కాన్ చేసి పెట్టుకోవాల్సింది ఫోటో మరియు హాల్ టికెట్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట. ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి. తర్వాత స్టూడెంట్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సిని అయితే మీరు ఎంటర్ చేయండి. ఏదైతే నేమ్ ఉంటుందో ఆ నేమ్ మనకు హాల్ టికెట్లో ఏ నేమ్ ఉంటే ఆ నేమ్ని అయితే ఎంటర్ చేయండి. తర్వాత వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని అయితే ఎంటర్ చేయండి. డేట్, మంత్ మరియు ఇయర్ని అయితే ఎంటర్ చేయండి. తర్వాత వాళ్ళ క్యాస్ట్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అన్నీ చూపిస్తాయి. మరియు దాని తర్వాత వాళ్ళ మొబైల్ నెంబర్ని అయితే ఇవ్వండి. క్యాండిడేట్ మొబైల్ నెంబర్ కానివ్వండి, లేకుంటే వాళ్ళ ఫాదర్ మొబైల్ నెంబర్ అయినా ఇవ్వండి. మరియు మెయిల్ ఐడిని అయితే ఇవ్వండి. మెయిల్ ఐడి తర్వాత మీరు క్యాప్చాన్ అయితే ఎంటర్ చేయండి. అక్కడ ఉన్న క్యాప్చాన్ అయితే ఎంటర్ చేసి తర్వాత మీరు సబ్మిట్ మీద అయితే క్లిక్ చేశారంటే మీకు అన్ని డీటెయిల్స్ అయితే చూపించడం జరుగుతుంది అనమాట. ఇవి డీటెయిల్స్ అయితే మీరు కరెక్ట్గా ఎంటర్ చేయండి. మళ్ళీ అయితే మీకు ఎడిట్ చేసుకునే ఆప్షన్ అయితే ఉండదు అనమాట. ఇక్కడ సబ్మిట్ మీద అయితే మీరు క్లిక్ చేశారంటే మీకు ఫస్ట్లోనే ఒక అప్లికేషన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది, ఆర్జియు అనేసి. ఆ అప్లికేషన్ నెంబర్ని అయితే మీరు ప్రింట్ అయితే తీసి పెట్టుకోండి. ఎందుకంటే ఆ నెంబర్ పోతే మళ్ళీ ఫస్ట్ నుంచి అయితే మీరు చేయాల్సి ఉంటుంది అనమాట ప్రాసెస్. ఇక్కడ ఈ విధంగా వాళ్ళ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని, అలాగే అప్లికేషన్ నంబర్ అని చూపిస్తుంది. అక్కడ డీటెయిల్స్ అయితే చూసుకొని ఒకసారి దాన్ని ప్రింట్ అయితే తీసి పెట్టుకోండి. ఎందుకంటే నంబర్ అయితే మిస్ అయిందంటే మళ్ళీ తర్వాత మళ్ళీ అన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేస్తేనే మళ్ళా ఈ డీటెయిల్స్ అనేటివి మనకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రింట్ అయితే తీసి పెట్టుకుంటే ఆ తర్వాత అయినా మనకు హాల్ టికెట్ ఏదైతే సెలక్షన్ లిస్ట్ లో కానివ్వండి, లేకుంటే ఇతర అన్ని దానికైతే ఆ అప్లికేషన్ నంబర్ అయితే అవసరమవుతుంది అనమాట. తర్వాత ఇక్కడ ఫీజ్ పేమెంట్ కి అయితే వెళ్తుంది. అక్కడ అప్లికేషన్ నంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ మరియు నెట్ బ్యాంకింగ్ హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ అని చెప్పేసి అదర్స్ అని చూపిస్తుంది. నేనైతే క్రెడిట్ కార్డ్ని అయితే యూస్ చేసి పేమెంట్ అయితే చేస్తున్నాను.
చెప్తాను. ఇక్కడ 400 రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుంది. ఓసీ బీసీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 200 రూపాయలు అయితే ఇక్కడ అప్లికేషన్ నంబర్ని అయితే అప్లికేషన్ కోసం అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట, అప్లికేషన్ ఫీజు. ఇక్కడ మీ క్రెడిట్ కార్డ్ నంబర్ కానివ్వండి, లేకుంటే మీరు డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటే డెబిట్ కార్డ్ నంబర్ని అయితే టైప్ చేయండి పూర్తిగా. మరియు కార్డ్ హోల్డర్ నేమ్ అయితే తర్వాత ఎంటర్ చేయండి. మరియు ఎక్స్పైరీ డేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మంత్ మరియు సంవత్సరం అయితే సెలెక్ట్ చేసుకోవాలి మీరు. తర్వాత సివివి నంబర్ని అయితే ఎంటర్ చేయండి. అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత పే నౌ మీద క్లిక్ చేస్తే ఎవరిదైతే బ్యాంక్ అకౌంట్ ఉంటుందో వాళ్ళ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ అయితే వెళ్ళడం జరుగుతుంది. ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేసి పేమెంట్ని అయితే కంప్లీట్ చేయొచ్చు. పేమెంట్ అయిపోయిన తర్వాత పేమెంట్ రిసిప్ట్ను కూడా మీరు అయితే ఒక ప్రింట్ అయితే తీసి పెట్టుకోవాల్సి ఉంటుంది. మీకు ఫర్దర్గా యూస్ఫుల్గా ఉంటాయి అన్నమాట. పేమెంట్ రెఫరెన్స్ ఐడి మరియు అప్లికేషన్ నెంబర్ లాంటివి అయితే అన్ని మీ దగ్గర అయితే పెట్టుకొని ఉండాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ సక్సెస్ అని క్లిక్ హియర్ టు ఫిల్ అప్లికేషన్ మరియు క్లిక్ హియర్ టు ప్రింట్ రిసిప్ట్ అని ఉంటుంది. అక్కడ పేమెంట్ రెఫరెన్స్ ఐడిని అయితే మీరు ఒకసారి అయితే చూసుకోండి. తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ టు ప్రింట్ మీద అయితే క్లిక్ చేసి ఒకసారి మీరు దాన్ని ప్రింట్ అయితే తీసుకోండి. మళ్ళీ తర్వాత admissions.rgukt మీదైతే మీరు ఆ వెబ్సైట్లోకి అయితే మళ్ళీ రావాల్సి ఉంటుంది అనమాట, అప్లికేషన్ ఫిల్ చేయడానికి. అక్కడ ఈ విధంగా 3 పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి అయితే ఆ విధంగా చూపించడం జరుగుతుంది. మనకు పేమెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి admissions.rgukt.in అని మళ్ళీ ఈ వెబ్సైట్లోకి అయితే వచ్చారంటే అక్కడ మీకు ఫిల్ అప్లికేషన్ ఫామ్ అని ఉంటుంది అనమాట. ఆ అప్లికేషన్ ఫామ్ మీద అయితే క్లిక్ చేశారంటే మన డీటెయిల్స్ ఆల్రెడీ పేమెంట్ చేసిన తర్వాత ఆ డీటెయిల్స్ అలాగే ఉంటాయి కాబట్టి అక్కడ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. అప్లికేషన్ సబ్మిషన్ ఈజ్ ఎనేబుల్డ్ అని చూపిస్తుంది. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ వాళ్ళ డీటెయిల్స్ మనం ఏవైతే పేమెంట్ చేసేటప్పుడు డీటెయిల్స్ క్యాండిడేట్ డీటెయిల్స్ అయితే ఇచ్చామో ఆ డీటెయిల్స్ అయితే మనకు అక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. మళ్ళీ బోర్డ్ ఆఫ్ ఎస్ఎస్సి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వాళ్ళ ఫాదర్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత వాళ్ళ మదర్ నేమ్ను కూడా ఎంటర్ చేయండి. అలాగే మీరు 10వ తరగతి నుంచి 4వ తరగతి వరకు లోకల్ క్యాండిడేచర్ కోసం వాళ్ళు ఎక్కడ చదివారన్న ఆ డీటెయిల్స్ని అయితే రెడీగా అయితే పెట్టుకోండి. స్కూల్ నేమ్ మరియు డిస్ట్రిక్ట్ అలాగే స్టేట్ లాంటి మొత్తం డీటెయిల్స్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ వాళ్ళ ఫాదర్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత మదర్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. మరియు జెండర్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కేటగిరీని అయితే మళ్ళీ ఒకసారి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఈ కేటగిరీ అయితే ఆ కేటగిరీ. దాని తర్వాత అప్లోడ్ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అని చూపిస్తుంది. మీరు ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ ని లేటెస్ట్ అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. 100 KB లోపలనే మీరు వీటినన్నిటిని జేపీజీ ఫార్మాట్ లో అయితే స్కాన్ చేసి పెట్టుకోవాలి. పీడిఎఫ్ అయితే తీసుకోవడం లేదనమాట. జేపీజీ ఫార్మాట్ లో బిలో 100 KBని అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయండి. దాని తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీ అని అడుగుతుంది, నో సెలెక్ట్ చేయండి. అలాగే సిఏపి ఆర్మీకి సంబంధించిన వాళ్ళ అని అంటే అది కూడా నో సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఆర్మీ వాళ్ళ అయితే ఎస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. హ్యాండిక్యాప్డ్ అయితే కూడా ఎస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మరియు డూ యూ క్లెయిమ్ రిజర్వేషన్ అండర్ ఎన్సీసీ కేటగిరీ అని అడుగుతుంది. ఎన్సీసీ ఉంటే ఎస్ అని టైప్ చేయండి, లేకుంటే నో అని క్లిక్ చేయండి. దాని తర్వాత స్పోర్ట్స్ కేటగిరీ కింద మీరు రిజర్వేషన్ పొందాలనుకుంటున్నారా అని అడుగుతుంది. అది కూడా ఒకవేళ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ వాళ్ళ దగ్గర ఉంటే ఎస్ అని క్లిక్ చేయండి, లేకుంటే నో అని క్లిక్ చేయండి. అలాగే స్కౌట్స్ అండ్ గైడ్స్ కేటగిరీ కిందకి వస్తారా అంటే అది కూడా నో అయితే సెలెక్ట్ చేసుకోండి. మరియు ఇక్కడ మీరు క్యాంపస్లకు సంబంధించి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఏ క్యాంపస్ లో ఫస్ట్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ క్యాంపస్ అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి. ఆర్కే వ్యాలీ ఇడుపులపాయ మరియు నూజివీడ్ అలాగే శ్రీకాకుళం మరియు ఒంగోలుకు సంబంధించి 4 కాలేజెస్ అయితే ఉన్నాయి కాబట్టి ఆ 4 క్యాంపస్ల్లో మీరు ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి వరుసగా మీకు కావాల్సిన క్రమ పద్ధతిలో అనమాట. తర్వాత నెక్స్ట్ మీద అయితే మీరు క్లిక్ చేయండి. తర్వాత మనకు నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన
ఎస్ఎస్సిలో ఎన్ని మార్క్స్ వచ్చాయన్నది అయితే ఇక్కడ అడగడం జరుగుతుంది. వాళ్ళు ఇప్పుడు ఎన్ని మార్క్స్ పొందారో ఆ అన్ని మార్క్స్ అయితే అక్కడ ఎంటర్ చేయండి. ఒకవేళ ఎన్ని 570 అయితే 570, 560 అయితే 560, ఎన్ని మార్క్స్ అయితే వచ్చి ఉంటాయో 10th లో ఆ మార్క్స్ అయితే ఎంటర్ చేయండి. మరియు అందులో ఏ ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయన్నది అక్కడ మీరు ఎంటర్ చేయండి. అందులో మీకు మ్యాథ్స్లో ఫస్ట్ ఎన్ని మార్క్స్ వచ్చాయో అవైతే ఎంటర్ చేయండి. దాని తర్వాత సైన్స్లో ఎన్ని మార్క్స్ వచ్చాయన్నది ఎంటర్ చేయండి. తర్వాత ఇంగ్లీష్ మరియు సోషల్ స్టడీస్, దాని తర్వాత లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 అంటే తెలుగు మరియు హిందీకి సంబంధించిన మార్క్స్ అయితే ఎంటర్ చేయండి. ఇంగ్లీష్ అంటే లాంగ్వేజ్ 3లో వచ్చిన మార్క్స్ అనమాట. ఆ టోటల్ మార్క్స్ అయితే మీరు కరెక్ట్ గా ఇస్తేనే అక్కడ మీకు తర్వాత సెలక్షన్ కి అయితే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. తప్పు ఎంటర్ చేశారంటే మీకు ఒకవేళ వచ్చే పరిస్థితి ఉన్నా కూడా రాకుండా పోయే అవకాశం ఉంటుంది. తర్వాత డీటెయిల్స్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ యాజ్ పర్ స్టడీ సర్టిఫికేట్స్ అనే మనకు అక్కడ అడగడం జరుగుతుంది అనమాట. అక్కడ మీరు ఫస్ట్ 10th క్లాస్ ఏ రాష్ట్రంలో, ఏ జిల్లాలో, ఏ మండల్లో, ఏ స్కూల్లో చదివారు అన్న డీటెయిల్స్ అయితే ఇవ్వవలసి ఉంటుంది. ఆ డీటెయిల్స్ అయితే మీ దగ్గర అయితే రెడీగా పెట్టుకోండి. 10వ తరగతి నుంచి 4వ తరగతి వరకు వరుసగా మీరు ఆ డీటెయిల్స్ అన్నిటిని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అక్కడ వాళ్ళ స్టేట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డిస్ట్రిక్ట్ మరియు మండల్, తర్వాత స్కూల్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. ఇవి కూడా కరెక్ట్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. తర్వాత మళ్ళీ మనము ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉండదు. ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ స్కూల్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఆ ఎడ్యుకేషన్ రెగ్యులర్ లేదంటే ప్రైవేట్ అని ఉంటుంది. ఆ డీటెయిల్స్ అయితే అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. తర్వాత మేనేజ్మెంట్ ఏదైతే ప్రైవేటా లేదంటే గవర్నమెంట్ అని ఉండడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ అయితే మీరు తర్వాత ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత స్కూల్ సెలెక్ట్ స్కూల్ లొకేషన్ వచ్చి రూరలా లేదంటే అర్బనా అని అడగడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ అయితే రూరల్ అయితే రూరల్, లేదంటే అర్బన్ అయితే అర్బన్ అని ఎంటర్ చేయండి. దాని తర్వాత మేనేజ్మెంట్ గవర్నమెంటా ప్రైవేట్ అని అడగడం జరుగుతుంది. గవర్నమెంట్ స్కూల్ అయితే గవర్నమెంట్ ఎంటర్ చేయండి, ప్రైవేట్ అయితే ప్రైవేట్ ఎంటర్ చేయండి. తర్వాత స్కూల్ టైప్ వచ్చి మీకు అక్కడ గవర్నమెంటా, మోడల్ స్కూలా, వెల్ఫేర్ స్కూలా, అలాగే జిల్లా పరిషత్ స్కూలా, ఎయిడెడ్ స్కూలా, సోషల్ వెల్ఫేరా, ప్రైవేటా, మున్సిపలా లాంటి అన్ని ఆప్షన్స్ అయితే చూపించడం జరుగుతుంది. మీరు చదివిన స్కూల్ ఏదైతే ఆ స్కూల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. వెదర్ ఇట్ ఈస్ ఏ గవర్నమెంట్ స్కూల్ ఆర్ ఏ జిల్లా పరిషత్ స్కూల్ ఆర్ ఏ ఎనీ రెసిడెన్షియల్ స్కూల్ ఆర్ మోడల్ స్కూల్, లేదంటే కస్తూర్బా స్కూల్, బిఆర్ అంబేద్కర్ గురుకుల స్కూల్ ఏదైతే అదైతే సెలెక్ట్ చేయండి. తర్వాత 9th క్లాస్ కూడా సేమ్ ఈ విధంగానే డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. వాళ్ళ మండల్, డిస్ట్రిక్ట్, అలాగే స్కూల్ నేమ్, స్కూల్ లొకేషన్, మేనేజ్మెంట్, మరియు ఇక్కడ 8th క్లాస్ కూడా సేమ్ ఈ విధంగానే ఆ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత ఆ మండల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత స్కూల్ నేమ్ అయితే ఇవ్వండి మరియు స్కూల్ లొకేషన్ అయితే తర్వాత ఎంటర్ చేయండి. అలాగే 4th క్లాస్ వరకు సేమ్ ఈ విధంగానే అన్ని స్కూల్స్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీరు ఎంటర్ చేయండి.
తర్వాత నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. అక్కడ అదర్ డీటెయిల్స్ అని స్టూడెంట్ ఆధార్ నంబర్ అయితే అడుగుతుంది. స్టూడెంట్ ఆధార్ నంబర్ అయితే ఎంటర్ చేయండి. అలాగే ప్లేస్ ఆఫ్ రెసిడెంట్ అంటే వాళ్ళు ఏ స్టేట్ కి సంబంధించిన వాళ్ళు అన్నది అయితే అడుగుతుంది. ఆ స్టేట్ ని అయితే సెలెక్ట్ చేసుకోండి. మరియు యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ పేరెంట్స్ బిలో 2.5 lakhs అయితే బిలో 2.5 lakhs, అబౌవ్ 2.5 lakhs అయితే అబౌవ్ 2.5 lakhs అయితే సెలెక్ట్ చేసుకోండి. బిలో 2.5 lakhs ఉంటేనే మీకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది రావడం జరుగుతుంది. లేకుంటే పూర్తి ఫీజుని అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ తర్వాత ప్లేస్ ఆఫ్ ఒరిజిన్ ఆఫ్ పేరెంట్స్ వచ్చి ఆంధ్రప్రదేశ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇన్కమ్ సర్టిఫికేట్ మీ ఇష్టం అనమాట, అప్లోడ్ చేస్తే చేయొచ్చు, లేకపోతే అవసరం లేదు. తర్వాత కమ్యూనికేషన్ డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది. ఇక్కడ పేరెంట్ మొబైల్ నంబర్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత ఇంకో మొబైల్ నంబర్ స్టూడెంట్ది కానివ్వండి, లేకుంటే వాళ్ళ మదర్ది కానివ్వండి, ఆ మొబైల్ నంబర్ అయితే ఇవ్వండి. తర్వాత ఈమెయిల్ అడ్రస్ ని మనం స్టార్టింగ్ లో ఇచ్చిన ఈమెయిల్ అయితే ఎంటర్ చేయండి. లేదంటే వేరే ఈమెయిల్ అయినా కూడా మీరైతే ఎంటర్ చేయొచ్చు. తర్వాత స్కూల్ కాంటాక్ట్ నంబర్ అని ఒకటి అడగడం జరుగుతుంది. అక్కడ మీరు ప్రిన్సిపల్ది ఆ స్కూల్ హెడ్ మాస్టర్ కానివ్వండి, ప్రిన్సిపల్ కానివ్వండి, లేకుంటే వాళ్ళ క్లాస్ టీచర్ కానివ్వండి, వాళ్ళలో ఎవరో ఒకరిదైతే మొబైల్ నెంబర్ అయితే అక్కడ వేయవలసి ఉంటుందన్నమాట. తర్వాత అడ్రస్ ఫర్ కరెస్పాండెన్స్ అని మనకు అక్కడ చూపించడం జరుగుతుంది. వాళ్ళ ప్రజెంట్ అడ్రస్ ఆధార్లో ఏ అడ్రస్ ఉందో ఆ అడ్రస్ అయితే మీరు అక్కడ పూర్తిగా ఎంటర్ చేయండి. ఆ అడ్రస్ ఏదైతే వాళ్ళ ఊరి పేరు మరియు వాళ్ళ విలేజ్ నేమ్ మరియు వాళ్ళ డిస్ట్రిక్ట్ మరియు అలాగే వాళ్ళ మండల్ మరియు పిన్ కోడ్ అయితే పూర్తిగా అక్కడ ఇవ్వండి. మరియు పర్మనెంట్ అడ్రస్ కూడా క్లిక్ హియర్ ఇఫ్ పర్మనెంట్ అడ్రస్ ఈజ్ సేమ్ యాజ్ కరస్పాండెంట్ అడ్రస్ అని చూపిస్తుంది. అక్కడ ఎస్ అని క్లిక్ చేయండి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ మీద అయితే మీరు క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మీకు తర్వాత డాక్యుమెంట్స్ అప్లోడ్ అనేది చూపించడం జరుగుతుంది. స్కూల్ కాంటాక్ట్ నెంబర్ కానీ మీరైతే ఖచ్చితంగా ఇవ్వవలసి ఉంటుంది అనమాట. ఏదైనా డౌట్ వస్తే మీ స్కూల్ వాళ్ళకైతే వాళ్ళు కాల్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా మీ ప్రిన్సిపల్ది కానివ్వండి, మీ క్లాస్ టీచర్ది కానివ్వండి, లేకుంటే హెడ్ మాస్టర్ది కానివ్వండి, ఆ మొబైల్ నెంబర్ అయితే ఖచ్చితంగా ఇవ్వవలసి ఉంటుంది. తర్వాత మీరు నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేస్తే మీ ఫోటో అయితే అప్లోడ్ చేయమని అడుగుతుంది. అలాగే ఎస్ఎస్సి హాల్ టికెట్ ని అప్లోడ్ చేయమని అడుగుతుంది. రెండు కూడా జేపీజీ ఫార్మాట్ లోనే అప్లోడ్ చేయాలి. బిలో 100 KB అనమాట. అక్కడ ఫోటోని అయితే ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత మీ హాల్ టికెట్ ని అయితే సెలెక్ట్ చేసుకోండి. హాల్ టికెట్ కూడా బిలో 100 KB అయితే ఉండాలన్నమాట. ఆ హాల్ టికెట్ ని అయితే మీరు అప్లోడ్ చేసి తర్వాత నెక్స్ట్ మీద అయితే మీరు క్లిక్ చేయండి. తర్వాత మీకు ఈ విధంగా డిక్లరేషన్ అనేది చూపించడం జరుగుతుంది. తర్వాత సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. ప్రీవియస్ గా మీద క్లిక్ చేస్తే మీరు మళ్ళీ బ్యాక్ అయితే వెళ్తారనమాట. సబ్మిట్ మీద క్లిక్ చేస్తే అప్లోడింగ్ డీటెయిల్స్, అప్లోడింగ్ ఫోటో అని ఈ విధంగా చూపించడం జరుగుతుంది. ఒక 10 minutes అలా బఫర్ అయ్యి తర్వాత ఫామ్ అండ్ ఫైల్స్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ అని యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని అయితే చూపిస్తుంది. తర్వాత డౌన్లోడ్ అప్లికేషన్ అని అక్కడ ఉంటుంది అనమాట. అక్కడ క్లిక్ హియర్ మీద అయితే మీరు క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత మీ డీటెయిల్స్ అన్ని ఒకసారి అయితే చూసుకోవచ్చు అనమాట. మీకు ఇవి ఎంటర్ చేసినప్పుడే అన్ని డీటెయిల్స్ అయితే కరెక్ట్ గా చూసుకుని ఉండవలసి ఉంటుంది. తర్వాత ఎటువంటి కరెక్షన్స్ కి అయితే మీకైతే అవకాశం ఉండదు అనమాట. కాబట్టి ఈ విధంగా మీరైతే ఆన్లైన్ లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకొని తర్వాత ఒక ప్రింట్ అయితే తీసి అయితే పెట్టుకోండి అనమాట. తర్వాత మీకు కౌన్సిలింగ్ లో అయితే ఈ అప్లికేషన్ అయితే ఖచ్చితంగా అవసరం అయితే అవుతుంది. సేవ్ అయినా చేసి పెట్టుకోండి. ఈ విధంగా మీరు RGUKT 888కి అయితే ఆన్లైన్ లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మరియు మీ చుట్టుపక్కల ఉన్న SC SSC వాళ్ళు ఎక్కువ మార్క్స్ పొందిన వాళ్ళకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.